గోదావరి కనిలో దివంగత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి 96వ జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. ఈ సందర్భంగా స్థానిక జీఎం ఆఫీస్ దగ్గర ఉన్న కాకా విగ్రహానికి రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి వెంకటస్వామి సేవలను స్మరించుకున్నారు. దేశ రాజకీయాలలో వెంకటస్వామి చెరగని ముద్ర వేశారని, నిరంతరం సింగరేణి కార్మికుల హక్కుల సాధనలో ఎనలేని కృషి చేశారని కొనియాడారు. ఆయన చూపిన సేవ మార్గం మనందరికీ ప్రేరణగా నిలుస్తుందని ఎమ్మెల్యే చెప్పారు. ప్రతి సంవత్సరం ఎవరున్నా లేకున్నా మనం అందరం కూడా ఘనంగా జరుపుకుంటాం. నేను ఇవాళ ఈ రామగుండానికి పెద్దపల్లి పార్లమెంట్కి ఈరోజు కూడా వారిని ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ కుటుంబం అంతా కూడా గొప్పగా గుర్తిస్తూ వారితో పాటు ప్రయాణం చేసిన రోజులను గుర్తు చేసుకుంటూనే ఉంటాం. చిరస్థాయిగా వారి యొక్క జ్ఞాపకాలు ఉంటాయి. వారి కార్మిక నాయకుడిగా అనేక సంస్థలు నిర్వహిస్తున్న వ్యక్తి. వారి అడుగుజాడల్లో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు గౌరవిస్తూ గొప్పగా ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు అధికారికంగా రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న కార్యక్రమంలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పాల్పంచుకోవడం ఇది ఒక గొప్ప గౌరవం. మనం దీన్ని ఖచ్చితంగా ఉన్నా లేకున్నా కూడా మనం అధికారికంగా ఇదే మాదిరిగా చేసాం. భవిష్యత్తు కూడా ఇదే మాదిరిగా ఉంటుంది. వారి ఆశయాలను కొనసాగిస్తాం. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. వారి యొక్క ఆలోచన తగినట్టుగా వారి కుటుంబం కూడా ముందుకు పోవాలని మనస్ఫూర్తి కోరుతూ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ కుటుంబం అందరం కూడా ఈరోజు వారికి మనస్ఫూర్తిగా జయంతి సందర్భాల కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అభిమానులకి వారికి మనస్ఫూర్తిగా శ్రద్ధాంజలి, అదే మాదిరిగా వారి ఆశీస్సులు అందకుండాలని మనస్ఫూర్తి కోరుకుంటా ఉన్నాం. వైసీపీ